హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దాదు ఖాన్స్ Z1 పెట్ వరల్డ్, ఏ నారాయణపురం, అనంతపూర్. ఇవాళ మీకు కోళ్ళల్లో వేసే వ్యాక్సిన్ ఫౌల్ పాక్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటిగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. దాని తర్వాత లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మరియు మన యొక్క వీడియోని షేర్ కూడా చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనకు ఈ వీడియోలో చూపిస్తున్న వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఫౌల్ పాక్స్ అంటారు. ఇది వచ్చేసి మినిమం 500 డోసెస్సే మీకు అవైలబుల్ ఉంటుందండి. 500 చిక్స్కి మనం ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా దాని గురించి వ్యాక్సినేషన్ గురించి మీకు క్లియర్ కట్గా చెప్పాను. ఇది ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ అండి. ఇది వచ్చేసి మనకు చిన్నది ఒక బాటిల్ వస్తుంది, దాంట్లో మెడిసిన్ వస్తుంది. ఇది మనం ఐస్ క్యూబ్లోనే పెట్టి తీసుకొని రావాలి. దాని తర్వాత కలిపే ముందు కూడా ఐస్లో ఉండాలి. దీన్ని దాంట్లోకి ఇంజెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క మన లిక్విడ్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది ప్రతి ఒక్క చిక్కి 1.5 month అంటే 45 days చిక్ రెడీ అయిన తర్వాత ఇచ్చుకోవాలి. మన దగ్గర 10 చిక్స్ ఉన్నా 20 చిక్స్ ఉన్నా కూడా కేవలం ఇది మాత్రమే దొరుకుతుంది. ఇది వచ్చేసి మనం 0.2 ml వేసుకోవాలండి. మనం వేసేది చిన్న చిక్కు కాబట్టి మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుతున్నాము. మీకు ఇప్పుడు వీడియోలో కనబడుతుంది కదా. ఇందులో వచ్చేసి 20 యూనిట్స్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ 20 అంటే 0.2 ml అండి. 10 అంటే 0.1 ml, 20 అంటే 0.2 ml వస్తుంది. మనం 0.2 ml యొక్క వ్యాక్సిన్ కలిపిన తర్వాత మినిమం 1 hour లోపలే మనం ఈ వ్యాక్సిన్ని చిక్స్కి వేసుకోవాలి. దాని తర్వాత మిగిలిన యొక్క వ్యాక్సిన్ని మనం ఎక్కడున్నా మట్టిలో గుంత తవ్వి దాన్ని అందులో వేసేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం 0.2 ml ఈ యొక్క ఇంజెక్షన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిక్కి వేస్తాను చూడండి. ఎక్కువ చిక్స్ నేను చూపించడం, నా దగ్గర కూడా తక్కువ చిక్స్ ఉన్నాయి. ఒక 2-3 చిక్స్కి నేను వీడియో చూపిస్తాను. ఎక్కువ చూపిస్తే మనకు వీడియో కూడా లాంగ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రెక్క కింద వేసుకోవాలండి. దీనికి రెక్క కింద కండ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ చిన్న చిన్న నర్వ్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క నర్వ్స్కి తగలకుండా కేవలం కండ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి మనం చెక్ చేసుకోవాలి. బాగా కొద్దిగా ప్రెస్ చేసి చూస్తే మనకు కండ ఎక్కడ ఉందనేది కనిపిస్తుంది. అక్కడ మనం ఇది ఇన్సులిన్ ఇంజెక్షన్తోనే వేయాలి. పెద్ద ఇంజెక్షన్ తీసుకోకూడదు, ఎందుకంటే దీని యొక్క రెక్క చాలా స్మూత్గా ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. అక్కడ మనం పెద్ద నీడిల్ యూస్ చేసినట్లయితే ఒకవేళ అటుపక్కకి చొచ్చుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ యొక్క ఇన్సులిన్ ఇంజెక్షన్ని వాడుకోవాలి. చూసారా, ఇది ఇక్కడ మనం 2 ml దీంట్లో ఇంజెక్ట్ చేసేసాము చిక్కి. ఈ విధంగా ఇంజెక్ట్ చేస్తే ఈ యొక్క వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది 45 days ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే వేయాలండి. ఈ విధంగా మనం వ్యాక్సినేషన్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే మన చిక్స్ హెల్దీగా ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ దాని ఏదైతే వస్తుందో అందులో వచ్చేసి ఈ వ్యాధులు ఎక్కువ రాకుండా హెల్దీగా పెరుగుతాయండి. అందుకోసంగానే మనం వ్యాక్సినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాం. ఇది ఇంకొకటి చూడండి, ఈ యొక్క చిక్కు కూడా మనం వేస్తున్నాము. కండని ఫస్ట్ కండ ప్రాంతం ఎక్కడైతే గుర్తించి, ఎందుకంటే చిన్న పిల్ల కాబట్టి కండ కూడా చాలా తక్కువగా ఉంటుంది, దాన్ని బాగా గుర్తించుకొని అక్కడ మన నరాలకు తగలకుండా మనం ఆ యొక్క ఇంజెక్షన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మన చిక్స్ కూడా మనకి హెల్తీగా ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. ఇక చూడండి, ఇంకొక చిక్కు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ యొక్క వీడియో కూడా కంప్లీట్ అవుతుంది. మన దగ్గర ఇంకొకటి ఏమంటే, మన దగ్గర కేవలం చిలక ముక్కు కోళ్ళు మాత్రమే దొరుకుతాయండి. దాని యొక్క ఎగ్స్ కూడా మనం సేల్ చేస్తున్నాం. దాని తర్వాత చిక్స్ కూడా సేల్ చేస్తాం. ప్రస్తుతానికి మన దగ్గర కొన్ని బ్రీడర్స్ కూడా చాలా వరకు 10 బ్రీడర్స్ మన దగ్గర రెడీ అయ్యాయి. ఈ యొక్క 10 బ్రీడర్స్లో మనం 2 లేదా 3 బ్రీడర్స్ అమ్మాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. మంచి క్వాలిటీ బ్రీడ్ అండి, ప్యారెట్ నోస్ అండ్ లాంగ్ టైల్ బ్రీడ్. కావలసిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క నెంబర్ కూడా ఈ యొక్క వీడియోలో మీకు నెంబర్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసుకొని, మన దగ్గర ఒక 2 to 3 బ్రీడర్స్ అండి, అంతే, ఎక్కువ ఇవ్వను. 10 బ్రీడర్స్ ఉన్నాయి మన దగ్గర, పుంజులు ఉన్నాయి.
దాంట్లో పెట్టలు ఇవ్వట్లేదు, కేవలం బ్రీడర్ మాత్రమే మీకు సేల్ చేస్తున్నాను. 3 బ్రీడర్స్ మీకు ప్రస్తుతానికి 2 లేదా 3 బ్రీడర్స్ సేల్ చేయాలనుకున్నాము. కావలసిన వాళ్ళు మా యొక్క నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు మంచి బ్రీడ్ ఇస్తామండి, మీరు తీసుకొని బ్రీడింగ్ కూడా చేయొచ్చు. దాని తర్వాత మన తరఫున సపోర్ట్ కూడా చేస్తాము. అంటే మనం వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఏ టైంలో ఏ మెడిసిన్ మనం వాడాలి, మన చిక్స్ హెల్తీగా ఉండాలంటే ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలనేది మొత్తం మనం మ్యాక్సిమం గ్యాదర్ చేసాము. దాదాపుగా అంటే మనం 15 ఇయర్స్ నుంచి ఈ యొక్క ప్యారెట్ నోస్ బ్రీడ్ని మనం మనం బ్రీడింగ్ చేస్తున్నాం. మన యొక్క హోమ్ బ్రీడ్ అండి ఇది. బయట నుంచి తెచ్చి మనం బ్రీడ్ని మాత్రం మనము బ్రీడింగ్ చేయట్లేదు, కేవలం మన హోమ్ బ్రీడ్ మాత్రమే, మన దగ్గర డెవలప్ అయిన బ్రీడ్ని మాత్రమే మనం కంటిన్యూ చేస్తున్నాము. అందుకోసం మన దగ్గర హెల్దీ చిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, దాని తర్వాత గుడ్లు కూడా అవైలబుల్ ఉంటాయి. మన ప్యారెట్ నోస్ బ్రీడ్ యొక్క గుడ్డు వచ్చేసి కేవలం 300 to 400 వరకు మాత్రమే సేల్ చేస్తున్నాం. అంటే కలర్ని బట్టి, మన యొక్క కోడి కలర్ని బట్టి 300 to 400 అండి, అంతకంటే మన దగ్గర ఎక్కువ కాస్ట్ ఏం లేదు. మనం సేల్ చేస్తాం, పక్కన ఏదన్నా ఊర్లకు ట్రాన్స్పోర్ట్ అయినా కూడా చేస్తాము. చిక్స్ కూడా మీకు మంచి క్వాలిటీ చిక్స్ ఇస్తాం. మన దగ్గర కీరీ లైనేజ్ మరియు పింగాలి లైనేజ్, దాని తర్వాత వచ్చేసి మన దగ్గర కాకిడేగా అంటారండి, రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ఉంటుంది కదా, అటువంటి బ్రీడ్ మాత్రమే మన దగ్గర ఎక్కువ శాతం డెవలప్ అవుతున్నాయి కాబట్టి అవి మాత్రమే సేల్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. కావాల్సిన వాళ్ళు మా యొక్క నెంబర్ని సంప్రదించండి, మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.